హాయ్. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను గదా! మా పిల్లలకి ఇంతకి నేను వంట ఎందుకు నేర్పిస్తున్నానో. 1, 2 సందర్భాలలో నేను ఎవరితోటన్నా చెప్తే ఎందుకట్లా మాట్లాడతావు అని అంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ మరణం గురించి. చనిపోతాము అని ఎవ్వరు అనుకుంటూ కూర్చోరు. కానీ అది వాస్తవము. ఈ కాలంలో హఠాత్ మరణాలనేవి చాలా కామన్. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే నాకసలు ఎవరి దగ్గర నుంచి పెద్దగా హెల్ప్ ఉండేది గాదు. చాలా మినిమల్ చెప్పుకోదగ్గది గూడా గాదు. సో, సేమ్ థింగ్ ఇఫ్ సడెన్‌గా ఏదైనా అనుకోకూడనిది జరిగిందనుకో, అది మరణమే కాకపోవచ్చు, హెల్త్ డిసార్డర్స్ కూడా అయ్యుండొచ్చు. అలాంటి టైంలో స్ట్రాంగ్‌గా ఉండాలి. మినిమల్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి. ఇది నా ఇంటెన్షన్. రాను కాలంలో అందరూ ఫైనాన్షియల్‌గా ఎర్న్ చేస్తున్నారు కాబట్టి ఫైనాన్షియల్ హెల్ప్ దొరుకుతుండొచ్చు. కానీ ఫిజికల్ హెల్ప్ అనేది చాలా కష్టం. అన్నట్టు వంట నేర్పించడం గూడా అంతే కష్టం. వాయిస్ ఓవర్ ఇచ్చినంత సింపుల్ గాదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా ఇంట్లో హంగామా ఎంత ఉంటుందో చూడండి. ఓకే. టాటా.